సగ్గుబియ్యంతో చల్ల పునుగులు చేసుకుందామండి. అందుకని నేను కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి మనము శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కుందాము. ఇప్పుడు కడుక్కున్నాం కదండి, నేను మజ్జిగ పోసి నానబెడుతున్నానండి. చూడండి, ఇంకోండి మజ్జిగ పోస్తున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు మజ్జిగ వేయాలండి. చూడండి, ఇక మజ్జిగ 2 కప్పులు వేస్తున్నాను. మినిమం ఇది 5 గంటలన్నా నానాలండి. 5 గంటలు నానితేనే బాగా నానతాయి సగ్గుబియ్యము. ఇంకా మనం ఇది మూత పెట్టేసుకోవడమే. 5 గంటల తర్వాత చూద్దాము. ఇవ్వండి, 5 గంటలు నానాలన్నాం కదా, చూడండి ఎలా నానిపోయిందో సగ్గుబియ్యం. చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇలా నానాలండి సగ్గుబియ్యం. ఇలా నానితేనే ఈ చల్ల పునుగులకు బాగుంటది. చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు ఇందులో మనము కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, అరకప్పు బియ్య పిండి వేయాలండి ఇందులో. ఇంకోండి, నేను అరకప్పు బియ్య పిండి తీసుకున్నాను. ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకుందామండి. నీళ్ళు ఏమీ అవసరం లేదండి, ఈ నీళ్ళే సరిపోతాయి. ఎందుకంటే మజ్జిగ వేసాం కదా, సరిపోతాయి. ఇవ్వండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేస్తున్నాను. అలాగే ఒక 1/2 చెంచా జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం అల్లం ముక్కలు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేశానండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా ఇవ్వండి సన్నగా కట్ చేశాను, అవి కూడా తీసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేశాను, అది కూడా తీసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా మనము, ఈ పిండి అంతా కలుపుకోవాలి. పిండి అంతా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ సరిపోతే వేసుకోవాలండి, లేదు సరిపోద్ది అంటే ఇదే సరిపోతుంది. కొంచెం ఎవరైనా సగ్గుబియ్యంలో నీళ్లు మజ్జిగ కానీ కొంచెం ఎక్కువైందంటే బియ్య పిండి కవర్ చేసుకోవచ్చండి. నాకు సమంగానే వేసుకున్నాను నేను. ఇంకోండి, మొత్తం ఇలా కలిపేసుకొని కొంచెం కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఇంకోండి, కొంచెం వాటర్ పడుతుంది నాకు, వేసుకుంటున్నాను. ఇంకోండి, కొంచెం వేసుకున్నాను. వేసుకొని కలుపుకున్నాను. మళ్ళీ చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోద్దండి. మరి ఎక్కువ నీళ్లు పోసేసుకోకూడదు. చూడండి, చిన్న చిన్న పునుగులు వేసుకోవడానికి ఈ కాంటీను కలుపుకోవాలండి. ఈ కాంటీనిస్ తో కలుపుకుంటే మాత్రం సరిపోతుంది. చూడండి, కలిపేసాను కదా. ఇప్పుడు మనం నూనె పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇంకోండి, కలర్ పొయ్యి మీద పెట్టుకొని నూనె పెట్టుకున్నాం కదా, నూనె వేడెక్కిందండి. ఇంకోండి, చూడండి చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను నేను. ఇలా వేసుకుంటే మాత్రం ఈవినింగ్ స్నాక్స్ కానీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ ఇబ్బంది ఉండదండి. ఇలా వేసుకోవాలి చిన్న చిన్నవి. నూనె ఆయిల్లో ఉంచి మరిగే వరకు తర్వాత సిమ్లో పెట్టేసేయండి. ఈ సగ్గుబియ్యం కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తాయి. కొంచెం సిమ్లో పెట్టండి. ఇంకోండి, వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి, తర్వాత పెట్టండి. చూడండి ఎంత ఎమ్మీగా వస్తున్నాయో. వేసిన వెంబట అయితే మాత్రం గరిటె పెట్టకూడదండి. ఒక 2 నిమిషాలు ఆగి గరిటె పెట్టండి. మళ్ళీ లేతే సగ్గుబియ్యం కదండి, గరిటె గతుక్కుపోతాయి. ఇంకోండి, చూడండి ఎగిపోయాయి. ఇప్పుడు ఇంక మనం తీసేసుకుందామండి. ఈ కలర్ వస్తే చాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కలరు. సగ్గుబియ్యంతో చేసాం కాబట్టి చల్ల పునుగులు చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇంకోండి, ఇంక తీసేస్తున్నాను నేను. ఇంకోండి, ఆ వాయి తీసేసుకున్నాం కదా, ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను నేను. సిమ్ లోనే ఉంచండి, ఆయిల్ మాత్రం ఆయిల్లో పెట్టకండి. మళ్ళీ లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటది, ఎందుకంటే బియ్య పిండి వేసాం కాబట్టి. అందుకని సిమ్ లో పెట్టే మనం వేసుకోవాలి. ఇవ్వండి, ఇది కూడా అయిపోయింది. వేసేసుకున్నాం కదా, రెండో వాయి కూడా సేమ్ అదే కలర్ వచ్చేలాగా తీసుకోవాలండి. ఇవ్వండి, ఇవి కూడా ఏగిపోయి చూడండి, తీసేసుకుందాము. ఇవ్వండి, తీసేస్తున్నాను. ఇవ్వండి, అయిపోయాయి. సగ్గుబియ్యం చల్ల పునుగులు చేసుకుంటే మాత్రం పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్ గా ఉంటాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఇలా చేసుకుంటే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం స్నాక్స్ కానీ మాత్రం చాలా బాగుంటాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ మజ్జిగ చల్ల పునుగులు ఎలా ఉంటాయి అన్నది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.